వినపడుతుందమ్మా చివరి వరకు నా వాయిస్ వినపడుతుందా? ఈరోజు ఇక్కడికి మేము ఇస్కాన్ చెన్నూరు మందిరం నుంచి వచ్చాము. భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నాం, శ్లోకాల పోటీలు మన ఇస్కాన్ ప్రొద్దుటూరు మందిరం తరఫున. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇచ్చేందుకు హెచ్ఎం మేడంకి ధన్యవాదాలు. మామూలుగా భగవద్గీత ఎంతమంది పేరు విన్నారు? ఇక్కడ చేయొద్దండి, అందరు విన్నారు. ఎవరికి చెప్పారు భగవద్గీతను? ఎవరికి చెప్పారు? చేయొద్ది చెప్తారు ఎవరైనా? తెలియదా? ఎవరికి చెప్పారు? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు. గుర్తొచ్చిందా? ఎందుకు చెప్పారు తెలుసా? ఎందుకు చెప్పారు? కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధం చేయలేని పరిస్థితుల్లో అర్జునుడు ఉన్నప్పుడు, ఎదురుగా బంధువులు, మిత్రులు, గురువులు వాళ్ళందరూ ఉన్నప్పుడు యుద్ధం చేయాలన్నా వద్దా నేను అని ఒక డైలమాలో పడి నేను యుద్ధం చేయలేను అని అన్నప్పుడు, ధర్మ సంస్థాపన కోసము యుద్ధం నువ్వు చేసి తీరాల్సిందే అని కృష్ణుడు అర్జునునికి ఉపదేశించిందే భగవద్గీత. అంటే యుద్ధ రంగంలో ఒక గృహస్థుడైనటువంటి అర్జునునికి భగవద్గీతను కృష్ణుడు ఉపదేశించాడు. ఆ భగవద్గీతను విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేసి విజయం సాధించాడు. మన నిత్య జీవితంలో కూడా మనం ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో, కష్టాలతో జీవనం సాగించవలసి వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, ఉన్నత స్థాయిలోకి ఎదిగినా సరే ఏదైనా జీవితంలో వాళ్ళకి కొంచెం కష్టం కలుగుతూనే ఆత్మహత్య అట్లాంటివి చేసుకుంటూ ఉన్నారు. కానీ భగవద్గీతను చదవడం వల్ల మనోస్థైర్యం అనేది వస్తుందన్నమాట. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. కృష్ణుడు అర్జునునికి చెప్పింది అంటే మానవుడు ఏ విధంగా ధర్మంగా జీవించాలా, ఎలా తినాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడాను భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. ఈ 700 శ్లోకాలు కూడా మనిషి యొక్క ఉత్తమ ప్రవర్తనకు ఎంతగానో అవి సహకరిస్తాయి. ఎక్కడ కూడా ఒక్క శ్లోకంలో కూడా ఇది హిందువులకు మాత్రమే సంబంధించిందని ఎక్కడ లేదు. భగవద్గీతలో లేదు, భాగవతంలో లేదు. మామూలు ఈ దేశాన్ని భరతుడు పరిపాలించారు కాబట్టి భారతదేశం అని పిలుస్తారు. హిందూ అనే పదము విదేశీయుల ద్వారా ఇవ్వబడింది. నాలెడ్జ్ ఇస్ డివైన్ అని చెప్తారు. అంటే జ్ఞానం అనేది దివ్యమైంది, ఉన్నతమైంది. అది ఎక్కడ ఉన్నా కూడా స్వీకరించడం అనేది విఘ్నుల యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి భగవద్గీత అనేది ఇది హిందువులకు సంబంధించిందనో అని భావన చెందొద్దండి. ప్రతి ఒక్కరు ఈ పోటీలో పాల్గొనవచ్చు. క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇంకా ఎవరైనా సరే, హిందూస్, అందరికీ సమాన అవకాశం అనేది ఉంటుంది. చాలా సందర్భాల్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా శ్లోకాలు చక్కగా చెప్పి బహుమతులు పొందారన్నమాట. మామూలుగా విద్యావంతుడు అంటే అర్థం ఏంటి అని చాణక్య పండితుల వారు చెప్తారు. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపండితః. అంటే భార్యను తప్ప పరస్త్రీని తల్లిగా చూచువాడు, ఇతరుల యొక్క ధనాన్ని మట్టి ముద్దతో సమానంగా భావించేవాడు, ఇతరులను తనతో సమానంగా ప్రేమించేవాడు, గౌరవించేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యావంతులు అంటే. కానీ ఇవాళ విద్య అంటే ఏ విధంగా అయిపోతుంది? తోటి విద్యార్థుల పైన అఘాయిత్యం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. తల్లిగా చూడటం మాట అటుంచి, ఎందుకంటే వాళ్ళకి ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, ఏ చదువు చదివితే ఎంత ధనం వస్తుంది అనేది చెప్పబడుతోంది ఎక్కువగా. కానీ సంస్కారానికి సంబంధించి, నైతిక విలువలకు సంబంధించినటువంటి విద్యా బోధన నేటి నవీన విద్యా విధానంలో లోపించిన కారణంగా ఈ విధంగా జరుగుతోంది. అలాగే ఇతరుల యొక్క ధనాన్ని మట్టి ముద్దతో సమానంగా చూడాలి అంటే లంచాలు తీసుకుంటూ వాళ్ళకు ఒక 1000 రూపాయల లాభం వస్తుందంటే ఇతరులకు 1,00,000 రూపాయల నష్టాన్ని కలిగించడానికి కూడా సిద్ధపడేటటువంటి పరిస్థితి ఉంది.
ఇంకొకటి ఆత్మవత్ సర్వభూతేషు అని, అంటే ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవించాలి, సృష్టిలోని ప్రతి జీవిని. అలా కాకుండా ఇవాళ ఏమవుతుంది, చదువుకున్నప్పటికీ ఉన్నత చదువులు భౌతికంగా వీళ్ళు ఈ కులం వాళ్ళు, వీళ్ళు ఈ మతం వాళ్ళు, వాళ్ళు ఫలానా కులం కాబట్టి మేము ఒకటే, ఫలానా మతం కాబట్టి మేము ఒకటే అనే ఒక తప్పుడు భావనలో పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి భారతదేశంలో జన్మ తీసుకోవచ్చు, అతను భారతీయుడని పిలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి పాకిస్తాన్లో జన్మ తీసుకోవచ్చు, పాకిస్తానీ అని పిలుస్తారు. కానీ మళ్ళా నెక్స్ట్ జన్మలో పాకిస్తాన్లో పుట్టిన వ్యక్తి ఇండియాలో పుట్టచ్చు, ఇండియాలో పుట్టిన వ్యక్తి కూడా పాకిస్తాన్లో పుట్టచ్చు. కానీ పరస్పర ద్వేషం పెంచుకోవడం వల్ల ఉపయోగం అనేది ఉండదు. ఈ జ్ఞానం అంతా కూడాను భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీతలోని 108 శ్లోకాల పైన ఈ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి బహుమతి 1,00,000 రూపాయలు, రెండవ బహుమతి 50,000 రూపాయలు, మూడవ బహుమతి 25,000 రూపాయలు, ఇంకా 20 కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయి. ఒక్కొక్క కన్సలేషన్ 500 రూపాయలు విలువైన బహుమతి, అలాంటివి 20 ఉంటాయి అన్నమాట. అంటే టోటల్ 1,85,000 రూపాయలు బహుమతులు ఉంటాయి. 4 నెలల సమయం ఉంది ఇంకా మీకు. ఒక్కొక్క శ్లోకము నేర్చుకున్నా సరే రోజుకి మీరు ఆ 108 శ్లోకాలు భావాలను నేర్చుకోవచ్చు. ఒక్కొక్క శ్లోకము 2 లైన్లు మాత్రమే ఉంటుందన్నమాట. మీకు అవి ఏ విధంగా వినాలి, నేర్చుకోవాలి అనేది మీకు అందుబాటులో ఉంచడం కోసము మన ఇస్కాన్ చెన్నూరు ఛానల్లో, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులో కూడా అది షేర్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఆసక్తిగా ఉన్న వాళ్ళు, ఇక్కడ 2 లేడీస్ ఉన్నారు కదా, మందిరం నుంచి వచ్చారు, వాళ్ళకు మీ నెంబర్ ఇస్తే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు ఆ శ్లోకాలను వినొచ్చు. 108 శ్లోకాలను ఏ విధంగా పలకాలి భావంతో సహా మీకు అందుబాటులో ఉంచామన్నమాట. యూట్యూబ్ ఛానల్లో గోపాల్ ఈ స్కూల్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి. అలాగే మనకి ఇక్కడ ఆర్ఆర్ స్కూల్ ఎదురుగా ఇస్కాన్ సెంటర్ అనేది ఉంది. అక్కడ ప్రతిరోజు సాయంత్రము 6:30 నుంచి 7:30 వరకు ఉచితంగా ఈ భగవద్గీత శ్లోకాలను నేర్పించడం జరుగుతుంది. అలాగే 7:30కు ఉచితంగా సంపూర్ణ భోజన ప్రసాదం అనేది ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళకి, మీలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనండి. ఎంట్రీ ఫీజు 200 రూపీస్ అనమాట. ఆ 200 కట్టిన వాళ్ళకి 108 శ్లోకాలు భావాలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఉచితంగా ఇస్తాము. ఇందులోనే ఉన్నటువంటి శ్లోకాలను మాత్రమే పోటీలో మీరు చూడకుండా చెప్పవలసి ఉంటుంది. 108 శ్లోకాలు కూడా అడగరు. దాంట్లో జడ్జెస్ ఉంటారు, వాళ్ళకు నచ్చిన ఒక 5-10 శ్లోకాలను మిమ్మల్ని అడుగుతారు. మీరు కరెక్ట్గా చెబితే కనుక మీకు ఆ బహుమతి అనేది ఉంటుంది. ప్రొద్దుటూరులో ఆ బహుమతులు ఇస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా 30-40 వేల మంది వస్తారు ఉత్సవానికి. అందరి సమక్షంలో బహుమతులు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. పాంప్లెట్స్ ఉన్నాయి, తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళేటప్పుడు మీరు ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడే ఉంటాము, మమ్మల్ని అడగచ్చు. అలాగే మన ఇస్కాన్ చెన్నూరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే పేరు ఇవ్వండి. ఇస్కాన్ చెన్నూరు అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మందిర కార్యక్రమాలు మీకు వస్తూ ఉంటాయి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరూ కూడా చెప్పండి ఒకసారి గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చేతులు పైకి చెప్పండి, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇంతమంది ఉన్నారు, ఇంకా పెద్ద శబ్దంతో చెప్పాలి, హరే కృష్ణ హరే కృష్ణ